హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు ఇస్తాడు, ఇవ్వడం. ఇచ్చిన ఆయనే, ఇవ్వకపోయినా ఆయనే. మంచి అయితే దేవుడు ఇచ్చాడని, జరగకపోతే దేవుడు ఇవ్వలేదనుకుంటే అది అజ్ఞానం, అది అజ్ఞానం. ఆయన కొండలకు దేవుడే, లోయలకు దేవుడే. మేలైనా కీడైనా నా దేవుడు నా దేవుడే. ప్రార్థనలో మనం ప్రార్థన చేసేది దేవుని మనసును మార్చడానికి కాదండి. చాలామంది దేవుని మనసు మార్చడానికి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటారు. దేవుడు ఎలాగ మనసు మార్చుకొని నాకు బిడ్డని ఇస్తాడు, దేవుడు మనసు మార్చుకొని నాకు ఇల్లు ఇస్తాడు, దేవుడు మనసు మార్చుకొని నాకు సీట్ ఇస్తాడు, నాకు కాలేజీలో ఇది ఇస్తాడు, లేకపోతే నా రోగాన్ని తీస్తాడు. ప్రార్థన అనేది మన మనసు మారటానికి. తెలుసుకోండి, దేవుడు మారడం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రార్థనలో నువ్వు ఆయన చిత్తానికి లోబడినట్లుగా నీ మనస్సు రూపాంతరం పొందాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు క్రైస్తవుల భక్తి ఎలాగుందంటే, కొండెక్కిస్తే హల్లెలూయా అంటారు, లోయలో పడితే దేవుడు లేడు, దెయ్యం లేదంటారు. ఏంటండి, ఒక మేలు జరిగితే అబ్బా నా ప్రభు ఎంత గొప్పవాడంటాడు, నువ్వు అడిగింది దొరక్కపోతే నాకేం చేశాడు దేవుడని మూతి ముడుచుకుంటారు. ఇది కాదు నిజమైన క్రైస్తవ భక్తి. మన దేవుడు కొండెక్కించగలడు, లోయలో నడిపిస్తాడు. అందుకే దావీదన్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను నా ప్రభు నాతో ఉన్నాడు. లోయలో కూడా సంతోషించిన దానికంటే ప్రభు సన్నిధిలో ఏడ్చిన సమయాల్లో నేర్చుకున్న పాఠాలు, పొందినంత ఆదరణ నేను ప్రపంచంలో ఇంకెక్కడ పొందలా. ఒక బాధలో నుంచి, ఒక సమస్యలో నుంచి ప్రభు తీసుకెళ్ళినప్పుడు ఆ సమయంలో దేవుని మీద పూర్తిగా ఆధారపడుతూ, ప్రభువా నీ ఇష్టం నాయనా, నీ చిత్తం నాయనా, నీ కొరకు నేనేమైనా చేయడానికి సిద్ధం నాయనా అని అప్పగించుకుంటూ ఆ నిందలు, అవమానాలు, ఆ పోరాటాలు ఉన్నప్పుడు ఆయన మీద పూర్తిగా ఆనుకొనటంలో ఉన్నంత ఆనందం మనం ప్రభు అడిగింది ఇచ్చినప్పుడు దొరికినంత సంతోషంలో పోలిస్తే అది చాలా తక్కువ. మీ దేవుడి అగ్నిగుండంలో నుండి మిమ్మల్ని రక్షించుటకు సమర్థుడా అని అడిగితే నెబుకద్నెజర్ ఏమన్నాడు? షద్రక మేషక అబేద్నెగో, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను కావాలంటే మేము ఈ అగ్నిలో మలమల మాడైనా పోతాము, కానీ నీవు పెట్టిన ఈ విగ్రహానికి మేము, అది నిజమైన భక్తి. రక్షిస్తే సరే, రక్షించకపోతే సరే, నీ సంగతి నీవు చెప్పినట్టు చేస్తామన్నారా? ఈ రోజున చవకబారు భక్తి నేర్చుకుంటున్నామండి. ప్రభు అంటే అన్నీ ఇచ్చేస్తాడు, మనం అడిగినవి అన్నీ, ఆయన నమ్ముకుంటే అన్నీ వచ్చేస్తాయి, అన్నీ జరిగిపోతాయి అన్న సంగతే మనం అనుకుంటున్నాం. కానీ ఆయన తన చిత్తములో సమస్తము చక్కగా చేస్తాడు. కొన్నిసార్లు మనకి ఒక నష్టం కలిగినా, ఒక కష్టం కలిగినా, ఒక బాధ కలుగు చేసినా అది మన మేలు కొరకే. మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా అది మన మంచి కొరకే అని గ్రహించుకునేవారు ప్రార్థనలో అలసిపోరు, ప్రార్థనలో విసిగిపోరు, ప్రార్థన చేసినవి దొరకకపోతే అవిశ్వాసులుగా మారిపోరు. ఆయన మీదనే ఆనుకుంటారు, ఆయన ఎందే విశ్వాసం ఉంచుతారు. కొండ మీద అనుభవాలు ఉంటాయి, ప్రభుతో ఉన్నప్పుడు లోయలో అనుభవాలు ఉంటాయి. ఉచ్చమైన స్థితిలో నిన్ను హెచ్చించగలిగిన వాడు, నీ తల ఎత్తువాడు ఆయన. నీ చుట్టూన్న వారు ఆశ్చర్యపడినట్లుగా నీ ప్రార్థనలకు జవాబులిచ్చి అత్యధికంగా దీవించగలిగిన వాడు ఆయన. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అందు విషయంలో ఏ అనుమానమో లేదు. అదే సమయంలో నువ్వు కృంగిన సమయాలలో, నువ్వు విడిచిపెట్టబడిన సమయాలలో, నీవు అడిగినవి దొరకని సమయాలలో నిన్ను ఆయన మర్చిపోలేదు. యోబు ఎలా బతికాడు అనుకున్నారండి? ఆయన అంటున్నాడు, నన్ను చూసిన వారు భయపడ్డారు, నన్ను చూసిన వారు లేచి నిలబడ్డారు, నా కాలు నేతిలో పడ్డట్టుంది,
నేను అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు నా వాసన ఎవరికి గిట్టడం లేదు. నేను అన్నీ పోగొట్టుకున్నాను. అంత ఉన్నత స్థితిలో ఉన్న నేను ఇంత ధీర స్థితిలో ఉంటున్నాను. అయినా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కలిమిలో ఉండట ఎరుగుదును, లేమిలో ఉండట ఎరుగుదును, కడుపు నిండిన వాడనే ఉండుట ఎరుగుదును, ఆకలి కొనిన వాడనే ఉండుట ఎరుగుదును. క్రైస్తవ భక్తిలో ఒక భక్తుడి చరిత్ర తీసుకోండి. కొండ మీద అనుభవాలతో పాటు లోయలలో కూడా, శ్రమలలో కూడా, వేదనలలో కూడా వారు నడిపించబడడం చూస్తున్నాం. దావీదు జీవితాన్ని చూసుకుంటే ఎన్నిసార్లు, అందుకే రాశాడు, గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయమో నాకు రాదు. మన జీవితాల్లో కష్టాలు మీ జీవితంలో ఉన్నాయా? దేవుడు సమాధానం ఇవ్వలేదు నాకు అనే విషయాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఎన్నిసార్లు ప్రార్థించినా జవాబు రాదేంటి అని విసిగిపోయిన పరిస్థితులు మీకున్నాయా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు ప్రార్థన వింటం లేదేమో అనే కృంగిపోయిన సమయాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ లోయలో కూడా నేను నీతో ఉన్నాను. నీ బాధ నేను చూస్తున్నాను, నీ కన్నీరు నేను చూస్తున్నాను, నీ పోరాటం నేను చూస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో మోకాళ్ళ మీద పడి మా భారాలు తిప్పుకుంటున్నామయ్యా. నీ నామంలో మొరపెట్టుకుంటున్నాము నాయన. మా స్థితిని ఎరిగిన దేవా, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించే ప్రభువా, మా జీవితాల్లో కొండలైన, లోయలైన, మేలైన, కీలైన, నీవేది చేసినా అది మా మేలు కొరకేనని మేము విశ్వసించడానికి సహాయం చేయము. నీ ప్రేమలో నాయన, నీ కృపలో తండ్రి మమ్మల్ని జాలి చేసుకో తండ్రి, జ్ఞాపకం చేసుకో నాయన. తండ్రి, మమ్మల్ని హెచ్చించినప్పుడు నిన్ను స్తుతించినట్లే మేము తగ్గించబడినప్పుడు స్తుతించడానికి సహాయం చేయి. గూడు కట్టేవాడివి నీవే, గూడు రేపేవాడివి నీవే, మా ఆకలి తీర్చేవాడివి నీవే. నీ మీద ఆధారపడినట్లు మమ్మల్ని విశ్వాసానికి విడిచేవాడివి నీవేనని విశ్వసించడానికి సహాయం చేయి. ఈ రాత్రి మా మొరలకు జవాబులు అనుగ్రహించు తండ్రి. ఇది ఎస్సవని, నోవని, వెయిటవని కనిపెట్టమంటే కనిపెడతాము, అవునంటే సంతోషం, కాదన్న సంతోషమే అన్న విశాల హృదయాలను, విశ్వాస హృదయాలను మాకు దయచేయి. ప్రార్థనలు కొనసాగుతుండగా తోడుని నడిపించమని క్రీస్తునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.